హాయ్ అండి, నా పేరు ఇజ్రాయల్ కొత్తపల్లి. మీరు చూస్తున్నారు టస్కాయ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటే ఒక విషయము దట్ క్యాలరీస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఈ మాట చెప్పిన ప్రతిసారి కూడా ఎవరో ఒక్కళ్ళు నన్ను ఏదో ఒకటి అనడం జరుగుతుండే. సో ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు క్యాలరీస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ అని ఎందుకు అంటాను నేను అని చెప్పేసి. బాడీ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ హార్మోన్స్ అని నమ్ముతా. ఇక్కడ నుంచి కింది వరకు మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ అండ్ హార్మోన్స్. మనం తినే ప్రతి ఫుడ్ కూడా బాడీతో రియాక్ట్ అవుతుంది. బాడీకి క్యాలరీస్ అనే విషయం తెలియదు అనమాట. వాట్ ఎవర్ యూ ఆర్ గివింగ్ యువర్ బాడీ ఈజ్ రియాక్టింగ్ టు ఇట్ అనమాట. స్పెసిఫిక్గా ఒక హార్మోనే రిలీజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఇన్సులిన్ని, లెప్టిన్ని, T3 హార్మోన్ని, ఇలాంటి హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది, రెస్పాండ్ అవుతుంది. అది వదిలేసి క్యాలరీస్ అని ఎంట పడ్డారు అనుకోండి, మీరు నిజమైన హెల్త్ని కోల్పోతున్నారన్నది నా పాయింట్. ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు హార్మోన్స్ అనేవి మన బాడీలో ఫ్యాట్ని స్టోర్ చేయాలా లేదంటే బర్న్ చేయాలా అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కార్టిసోల్ ఒకటి, టెస్టోస్టెరాన్ ఒకటి, ఇన్సులిన్ ఒకటి. ఈ హార్మోన్స్ అన్నీ కూడా ఎట్లాంటివి అని అంటే మన ఫ్యాట్ని స్టోర్ చేయాలా లేదంటే వాటిని యూజ్ చేసుకోవాలా అన్నది డిసైడ్ చేస్తాయి అనమాట. సో అందుకు మీరు హార్మోనల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి. హార్మోన్స్ హెల్త్ అనేది క్యాలరీస్తోనే డిపెండ్ అయి ఉండదు. ఇప్పుడు హార్మోన్స్ కానీ లేదంటే నీ బాడీ ఎట్లుంది అనేది ఎట్లా తెలుస్తుంది? అల్టిమేట్గా బ్లడ్ రిపోర్ట్స్ అనేటివి చేయించుకోవాలన్నమాట. బ్లడ్ రిపోర్ట్స్ మాత్రమే నీ ఇంటర్నల్ హెల్త్ ఎట్లుంది, నువ్వు తిన్న తిండి నిజంగా నీ బాడీకి పనిచేస్తుందా లేదా, నీ హార్మోన్స్ అనేటివి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెప్తారు. సో బేసిక్ టెస్ట్లు అయితే చేయించుకోవాలి. లైక్ CBP, HbA1c అండ్ LFT, KFT, లిపిడ్ ప్రొఫైల్, ఇలాంటి టెస్ట్లు చేయించుకోవాలన్నమాట. వీటి వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే మన బాడీ ఎట్లుంది అన్న విషయం తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా నిన్న నేను కొంచెమే షూట్ చేసిన అనమాట. ఈరోజు రిమైనింగ్ అంతా షూట్ చేస్తున్నాను. సో నిన్న ఎక్కడైతే ఆపినా అక్కడ నుంచి కంటిన్యూ చేస్తే చూడండి. అందరు ఏమనుకుంటారు అంటే ఫుడ్ అంటే ఎనర్జీ అనుకుంటారు, అంటే బాడీకి ఎనర్జీ ఇస్తున్నామని అనుకుంటారు. అట్లా కాదు, బాడీకి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే మనం ఏదైతే ఇస్తున్నామో మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నది మ్యాటర్ అవుతుంది. చాలామంది ప్రోటీన్ ఇంత తీసుకుంటారు, ఫైబర్ ఇంత తీసుకుంటారు, ఫ్యాట్స్ ఇంత తీసుకుంటారు, కార్బోహైడ్రేట్స్ ఇంత తీసుకుంటారు. కానీ నిజమైన గేమ్ ఎప్పుడు ఉంటుంది అంటే మీరు తిన్న తిండి కరెక్ట్గా మీ బాడీ తీసుకుంటుందా, అంటే మీ సెల్ దాన్ని యూటిలైజ్ చేసుకుంటుందా, ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది చూడు, అక్కడ రియల్ ఫిట్నెస్ అని అంటారు అనమాట. ఏదో మనం తింటున్నాము క్యాలరీ బేస్డ్ అంటే కాదు, కానీ మైక్రో న్యూట్రిషన్స్ అనేటివి కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ తినాలన్నమాట. అప్పుడే మన బాడీ అనేది ప్రాపర్గా రెస్పాండ్ అవుతుంది. ఇంకొకటి, చాలామంది మెటబాలిజం అంటే చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే ఏదో యాక్టివిటీ చేయండి మీ మెటబాలిజం ఇంక్రీజ్ అయిపోతుంది. అట్లా కాదు. మెటబాలిజం అంటే ఏంటిది? నీ లివర్ హెల్తీగా పనిచేయడం. మెటబాలిజం అంటే ఏంటిది? నీ సెల్ ఫంక్షనింగ్ హెల్తీగా పనిచేయడం, నీ మైటోకాండ్రియల్ అవుట్పుట్ బాగుండడం, నీ గట్ హెల్త్ బాగుండడం. సో ఇవి ఇంపార్టెంట్. క్యాలరీస్ కంటే ఇవి చూసుకోవాలండి. చాలామంది చేసే తప్పిదనమాట. జస్ట్ క్యాలరీస్ అంటే పడ్డారు అనుకోండి, మీ లివర్ హెల్త్ ఎవరు చూస్తారు? మీరు తిన్న తిండి నిజంగా మీ బాడీకి యూజ్ అయ్యే అవుట్పుట్ వస్తుంది లేదు ఎవరు చూస్తారు? మీ మైటోకాండ్రియల్ హెల్త్ ఉంటేనే కదా మీకు ATP ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చూసుకొని మీరు మీ డైట్ని ప్రిపేర్ చేసుకోవాలి. అక్కడనే నిజమైన హెల్త్ అవుతుంది అని చెప్పడమే నా ఉద్దేశం అనమాట. అందుకే నేను క్యాలరీస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ అని చెప్తా ఉంటాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని మెటబాలిజం డెఫినేషన్ కూడా తెలియని వాళ్ళు చాలామంది మీకు డైట్లు ఇస్తున్నారు, చాలామంది మీకు హెల్త్ అడ్వైస్ ఇస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు నువ్వేం చెప్తున్నావు, క్యాలరీలను నమ్మొద్దని అంటున్నావు అంటే అట్లా కాదు. క్యాలరీస్ని మీరు రిఫరెన్స్ కింద తీసుకుంటే తీసుకోండి, కానీ మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు మీ లివర్ హెల్త్ మీరు చూసుకోవాలి, మీ సెల్ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూసుకోవాలి, మీరు తిన్న తిండి నిజంగా మీ బాడీకి యూజ్ అవుతుందో లేదా చూసుకోవాలి. ఇలాంటివన్నీ చూసుకుంటూ మీరు మీ క్యాలరీస్ని రిఫరెన్స్ కింద తీసుకుంటే పర్లేదు. ఏ క్యాలరీస్ కూడా ఎంత మంచిగా మీరు క్యాలిక్యులేట్ చేసుకొని తింటున్నప్పటికీ కూడా మీ బాడీకి యూజ్ అవుతుందా లేదా అన్నది ఈ క్యాలరీస్ చెప్పవు. మీరు ఎంత మంచిగా క్యాలరీస్ని మెయింటైన్ చేసుకుంటూ తింటున్నప్పటికీ కూడా మీరు ఇంకా లో ఎనర్జీ ఫీల్ అవుతుండొచ్చు, ఇంకా మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యేది ఉండొచ్చు, మీ లివర్ ఫంక్షనింగ్ అనేది వీక్ ఉండొచ్చు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎంత మంచిగా క్యాలరీస్ని వే చేసుకొని తింటున్నప్పటికీ కూడా మీ బాడీ నిజంగా వాటిని తీసుకుంటుందా లేదా అన్నది మీకు తెలియదు. అండ్ మీ బాడీకి అది యూజ్ అవుతున్నా లేదా కూడా తెలియదు. అందుకు నేను మీ క్యాలరీస్ కంటే కూడా వేరే చూడాల్సి చాలా ఉన్నాయని చెప్తాను అన్నమాట. ఓకే, ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మీరు ఎప్పుడైతే క్యాలరీ డెఫిసిట్లో తింటుంటారో మీ బాడీకి మీరు ఏం చెప్తున్నారంటే తినాల్సిన దానికంటే తక్కువ తింటున్నారు. అంటే డెఫినెట్గా మైక్రో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది కదా, మరి దాన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందా? సో దాన్ని అర్థం చేసుకోవాలని అంటున్నా. మీరు మైక్రో న్యూట్రిషన్స్ డెఫిషియన్సీలో ఉన్నప్పుడు మీ బాడీ ఫంక్షనింగ్ అనేది కంప్లీట్గా లో అయిపోతుంది. అది ఏమాత్రం మంచిది కాదు. అర్థమవుతుందా? క్యాలరీస్ని రిఫరెన్స్ కింద తీసుకున్నప్పటికీ కూడా మీరు చూడాల్సినవి చాలా ఉన్నాయని చెప్పాలనుకుంటున్నాను నేను. అర్థమవుతుంది కదా? చాలామందికి ఫిట్నెస్కి హెల్త్కి డిఫరెన్స్ కూడా తెలియదు అనమాట. ఫిట్నెస్ అంటే ఏంటిది? వర్కౌట్ చేస్తున్నావు, డైట్ మెయింటైన్ చేస్తున్నావు, నీ యాక్టివిటీ ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు, ఇంతే.
కానీ హెల్త్ అంటే ఏంటిది, నీ ఆర్గన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తున్నాయి, నీ గట్ మంచిగా ఉందా, నువ్వు తిన్న తిండి నీ బాడీకి పడుతుందా. సో నిజమైన హెల్త్ కోసమే కదా మనం ఫిట్నెస్ అనేది యాక్టివిటీ అనేది చేసేది. మీ ఇంటర్నల్ హెల్త్ని మీరు పట్టించుకోకుండా మీరు జిమ్కి వెళ్ళేసి విపరీతమైన వర్కౌట్లు, మీ బాడీకి కావాల్సిన రైట్ ఫుడ్ ఇవ్వకుండా డైట్లు ఇలాంటివి చేసినప్పుడు మీకు అసలు అది హెల్త్ ఎట్లా అవుతుంది, అది ఫిట్నెస్ ఎట్లా అవుతుంది. సో మీరు ఇది ఆలోచించాలన్నది నా ఉద్దేశం అనమాట. క్యాలరీస్ ఆర్ నాట్ ఎవ్రీథింగ్ అంటున్నానంటే అదేదో నేను క్యాలరీస్ని కొట్టేస్తున్నట్టు కాదు, మీరు చేస్తున్నారో తప్పని కాదు. మీరు ఏదో చేస్తున్నారు ఓకే, కానీ మీరు అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. చాలామంది ఈ యొక్క క్యాలరీస్ని పట్టుకొని ఉన్న తప్పుదారులు తీసుకోబోతున్నారు, మీకు అర్థమవుతలేదు. మీరు అర్థం చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బాడీ అంటే సెల్ఫ్ ఫంక్షనింగ్, బాడీ అంటే హార్మోన్స్, ఇవి అర్థం చేసుకోండి. వీటిని అర్థం చేసుకోవాలంటే మీరు బ్లడ్ రిపోర్ట్స్ చేయించుకోవాలి. బ్లడ్ రిపోర్ట్స్లో మీ బాడీ ఎలా ఉంది, మీ బాడీ ఫంక్షనింగ్ ఎలా ఉందని తెలుసుకొని దానికి తగ్గట్టు రైట్ ఫుడ్ తినండి. అప్పుడు మాత్రమే నిజమైన హెల్త్ అనేది వస్తుంది, అప్పుడు మాత్రమే నిజమైన ఫిట్నెస్లో మీరు వెళ్తున్నారని అర్థం. ఇప్పుడు నేను ఏదైతే చెప్పినో ఇదంతా దేని గురించి అని అంటే, నేను అసలు ఎట్లా చూస్తున్నాను నా బాడీని కావచ్చు, నా ఫిట్నెస్ జర్నీని కావచ్చు, నా హెల్త్ని కావచ్చు, నేను ఎట్లా చూస్తున్నా అన్న విషయాలు మీకు తెలియాలి. నేను ఏదైతే మాట చెప్తున్నానో దాని యొక్క ఇంటెన్షన్స్ మీకు అర్థం అవ్వాలని మాత్రమే ఈ వీడియో అనమాట. నేను రేపు కొన్ని వీడియోస్ తీస్తాను, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఇంకొన్ని వీడియోస్ ప్లాన్ చేస్తాను. ఆ వీడియోస్లలో నేను కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాను, వాటికి ఆన్సర్ కూడా నేనే ఇస్తాను. ఆ క్వశ్చన్స్కి మీరు కూడా ఆన్సర్ చేయండి. అంటే మీకు అర్థం అవ్వాలి ఇది నిజమే కదా అన్న క్వశ్చన్ మీకు వచ్చిందంటే నేను గెలిచినట్టే. ఓకేనా, మీరు ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి, అవి మీరు ఆలోచించాలన్నది నా ఇంటెన్షన్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లలో నేను అవన్నీ కూడా చెప్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.